ఈ రోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. అందుకే ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను. నేను ఎప్పుడు వచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పడానికి ఈ రోజు ఆలోచిస్తే మళ్ళీ ఒక మంచి పేరు కూడా పెట్టాను. ఇంద్రధనస్సుల మీ జీవితాల్లో నిత్యం వెలుగులుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంద్రధనస్సు 7 వరాలు ఈ రోజు ప్రకటిస్తున్నా. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. ఒకటి, దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్ గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తా. మూడోది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ, క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం, శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఐదోది, మీరు ఎక్కడ టిట్కోలో గాని ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. నేను ఒకటే మళ్ళా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమీ చేయలేరనే అభిప్రాయం వద్దు. మీకు అండగా ఈ సిబిఎన్ ఉంటాడు.